ఈరోజు మరొక చిన్న కథతో మీ ముందుకు వచ్చాను. రవి స్టాక్ మార్కెట్లో కొత్తగా అడుగుపెట్టాడు. ఇతరులు త్వరగా డబ్బులు సంపాదిస్తున్నట్లు చూసి ఇది చాలా ఈజీ అనుకున్నాడు. ఒకరోజు తెలిసిన వ్యక్తి చెప్పిన మాటలు విని ఒక స్టాక్ పెరుగుతుందని నమ్మి కొనేశాడు. కానీ మరుసటి రోజే ఆ స్టాక్ నష్టాల్లో పడిపోయింది. భయంతో వెంటనే అమ్మేశాడు. నష్టం మాత్రమే మిగిలింది. ఆ రోజు రవి నిరాశపడ్డాడు. ఇది నాకు కాదు అని అనుకున్నాడు. కానీ వదిలేయకుండా ఈసారి నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను కంపెనీల గురించి చదవటం మొదలుపెట్టాడు. ఏ స్టాక్ ఎందుకు పెరుగుతుందో ఎందుకు పడుతుందో అన్నది అర్థం చేసుకున్నాడు. ముఖ్యంగా సాహసం ఎంత ముఖ్యమో గ్రహించాడు. కొంతకాలం తర్వాత ఒక మంచి కంపెనీపై నమ్మకం పెంచుకొని పెట్టుబడి పెట్టాడు. ఈసారి ప్రతిరోజు ధర చూడలేదు, తొందరపడలేదు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. చివరికి అతని పెట్టిన పెట్టుబడి లాభంలోకి మారింది. అప్పుడు రవి అర్థం చేసుకున్నాడు, స్టాక్ మార్కెట్లో గెలవాలంటే వేగం కాదు, సాహసం మరియు జ్ఞానం అవసరమని. ఇక్కడ నీతి ఏమిటంటే తొందరపడేవారు నష్టపోతారు, ఆలోచించి ఆగి పెట్టుబడి పెట్టేవారు గెలుస్తారు.